శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులలో తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఆ భగవంతుడు కావచ్చు, మూడో వ్యక్తిగా నేనే ఉన్నాను. మరి మీకు ఒక అద్భుతమైన ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. మన పిల్లలకి ఎగ్జామ్స్ రానే వచ్చేసాయి. ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ వాళ్ళకి కానీ, పీజీ వాళ్ళకి కానివ్వండి, 10th క్లాస్ వాళ్ళకి కానివ్వండి, ఐఐటి ఎగ్జామ్స్ కానివ్వండి, నీట్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇలా దగ్గరగా సిఏ ఎగ్జామ్స్ కానీ దగ్గరగా ఈ మాసం నుండి ఇంకా మొదలు కాబోతుంది. అది మార్చి నుండి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్లో మన పిల్లలు వచ్చేసి మంచి జ్ఞానశక్తితో చదివి అమ్మవారి కరుణా కటాక్షాలు, అంటే సరస్వతీదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు వాళ్ళకు పుష్కలంగా లభించి వాళ్ళకు ఉద్యోగ విషయంలో కానీ, ఆ ఉద్యోగ విషయంలో వాళ్ళ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానివ్వండి, చదువుకున్న దానికి ఎగ్జామ్స్ రాసిన చదువు విషయంలో కానీ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, ఇక లాస్ట్ యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మీరు ఎగ్జామ్స్ రాసేది, అంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తారో నాకు సంబంధించినటువంటి ఒక హాల్ టికెట్ పంపించండి. ఈ హాల్ టికెట్ పంపిస్తే నేను అమ్మవారి హోమగుండం దగ్గర ఈ హాల్ టికెట్స్ అన్ని పెట్టేసి మీ గోత్రనామాలు తీసుకొని నేను ఈ యొక్క సరస్వతి హోమాన్ని నేను జరిపిస్తానండి. ఈ సరస్వతి హోమాన్ని జరిపిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే, మీరు కొంత పర్సెంటేజ్, ఇప్పుడు మామూలుగా మధ్యగా చదువుతున్నటువంటి వారు, అంటే మినిమం ఆ 50, 60, 70 ఈ మార్కుల మధ్యలో వచ్చేటువంటి వారు డిస్టింక్షన్ దాటిపోతారు. అంటే 90, మినిమం 90 దాటి పోతారండి. 80 నుండి 90, 95 వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్యోగం కోసం ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు వాళ్ళ హాల్ టికెట్ కూడా మనకు పంపించండి. ఎందుకంటే నేను మూలా నక్షత్రము తిథిన, అంటే మూలా నక్షత్రములో మనం ఈ యొక్క సరస్వతి హోమం, అంటే మూలా నక్షత్రం ఏంటిదండి? సరస్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రం అది. అంటే సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించింది. అప్పుడు నెలకు ఒక్కసారి వస్తుందండి మూలా నక్షత్రం. మనకు 27 నక్షత్రాలు కదా. 27 నక్షత్రాలలో ఇప్పుడు మనం గమనించినట్టయితే మూలా నక్షత్రం ఈ ధనస్సు రాశిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం మనకు ధనస్సు రాశి. అయితే దీంట్లో ఈ ధనస్సు రాశిలో కనుక చూస్తే ఇక్కడ మూలా నక్షత్రం 4 పాదాలు. ఈ మూలా నక్షత్రానికి అధిపతి కేతు. చూడండి, ఆ రోజు సరస్వతి, అంటే ఆ మంచి తిథి, అంటే మంచి నక్షత్రం అది. మూలా నక్షత్రం అనేది కూడా మంచి నక్షత్రం, మంచి తిథి రోజు కూడా నేను ఈ యొక్క హోమాన్ని జరిపిస్తున్నాను అన్ని వివరంగా చూసి. మూలా నక్షత్రము అమ్మవారు జన్మించినటువంటి నక్షత్రం రోజున ఎవరైతే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ హాల్ టికెట్స్ అన్ని మాకు పంపించినట్టయితే తప్పకుండా వాళ్ళ పేర్ల మీద, గోత్రనామాల మీద ఆ యొక్క సరస్వతీదేవి అనుగ్రహం కలిగి వారు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా. ఈ రోజులలో చదువును మించినటువంటి సిరులు ఇవ్వండి. మనకు చదువును మించినటువంటిది ఏది లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా చదువును మించింది ఏది రాదు. డబ్బు రాదండి, కానీ చదువు బాగా చదివితే డబ్బు మనం సంపాదించుకోవచ్చు, డబ్బు మన దగ్గరకు వస్తుంది. కాబట్టి మామూలుగా చదివేటువంటి పిల్లల గురించి ఆందోళన చెందకండి తల్లిదండ్రులు. మీ పిల్లలకి ఈ మూలా నక్షత్రము పడే రోజున సరస్వతి హోమం కనుక జరిపించి వాళ్ళకు ఆశీర్వచనాలు ఇచ్చే ఆ సరస్వతి లేఖ్యం అనేది కూడా నేను పంపిస్తాను. చక్కగా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఆ బొట్టు పెట్టుకొని చక్కగా అమ్మవారిని తలుచుకొని కనుక మీరు ఎగ్జామ్ రాయండి. తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతారండి. అది మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. కాబట్టి ఈ యొక్క మార్చి మాసంలో 5వ తారీఖు మరి 2024 మంగళవారం రోజున ఈ యొక్క సరస్వతి దేవి హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. ఏదైనా కోరిక మేరకు, అంటే చాలా మంది క్లయింట్స్ నాకు మా పిల్లోడు బాగా చదవట్లేదండి, తన గురించి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. అందుకే ఈ యొక్క సరస్వతి, అంటే చాలా మాకు ఉద్యోగాలు దొరకట్లేదండి, మా అబ్బాయి IELTS పాస్ కావట్లేదండి, విదేశాలకు వెళ్ళట్లేదండి, చదువులో ఉన్నతి లేదండి, ఉద్యోగం దొరకట్లేదండి, మా పిల్లోడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడండి, నీట్ ఎగ్జామ్ కోసం ప్రయత్నిస్తున్నామండి, అదేవిధంగా ఐఐటి కోసం ప్రిపేర్ అవుతున్నామండి, మాకు సీట్ రావట్లేదండి, ఇట్లా చాలా మంది లాంగ్ టర్మ్ కోచింగ్లకు కూడా వెళ్తారు. ఒకసారి మీ హాల్ టికెట్ పంపించినట్టయితే నేను తప్పకుండా ఈ 5వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో మంగళవారం రోజున మన దగ్గరలో ఉంది ఈ సరస్వతి హోమంలో ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.